గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. నర్సు, పేకాట్లో నేను ఎకరాలు ఎకరాలు పోగొట్టుకున్నప్పుడు కిన్నెరసానికి 2 ఎకరాలు రాసిచ్చినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే. నువ్వేమిటి సర్వస్వం పోగొట్టుకున్న దానిలాగా అలా ఏడుపు మొహం పెట్టావు? నేను అనుకున్నది జరగలేదుగా. అదిగో నువ్వు మొదటి నుంచి ఇంతే, ప్రతిదానికి తొందర ఎక్కువే. జరుగుతాయే, అన్నీ జరుగుతాయి. నువ్వు కాస్త ఓపి పట్టు. ఏంటయ్యా ఇది? మొన్నటిదాకా నేనేదో చేశానని వాళ్ళిద్దరూ విడిపోయారని నా మీద అరిచావు. ఇప్పుడు బాధపడుతున్నా అరుస్తున్నావా? అబ్బా, బాధపడితే పనులు జరుగుతాయితే టైం వేస్ట్. సరే, నువ్వే రంగంలోకి దిగు. దిగానే అనుకో, ఏం చెయ్యాలి? వెళ్ళి మనుగాళ్ళు దూరిపో. వాడి పిరికితనాన్ని పోగొట్టు. వాడు పెళ్ళాన్ని లొంగ తీసుకునే ధైర్యాన్ని నువ్వు. సరే, అయితే ఇవాళ రాత్రికి నీ మనవరాల్ని సెకండ్ షోకి రెడీగా ఉండమని చెప్పి. ఏ సినిమాకి? భార్యాభర్తల సినిమాకే. ఓహో, చిలకమ్మా నాకు పూలొద్దు. అలా అంటే కుదరదు, నర్సు పెట్టమంది. ముసలు చేసే షంటింగ్ తో చచ్చిపోతున్నాను. అసలు ఇక్కడ సినిమానే లేదంటే ఊరంతా పోస్టర్స్ అంటించమంటుంది. ఏం ఆలోచిస్తున్నా? నీ గురించి పూలు నీకు కూడా పెడదామని. అయ్య బాబు, ఎక్కడా? చెవులు. సింధు, నీకు సీక్రెట్ చెప్పనా? మగాడు ఈ మల్లెపూలు వాసన చూస్తే వాసన రెట్టిపోవద్దంట. నిజమా? ఏది లైవ్? నేను ఒకసారి వాసన మనుకి చూపించి అప్పుడు తలలో పెట్టుకుంటాను. పెట్టుకో, వాసన చూపి. దీని బొంద. రాత్రి అయితే చాలు, పెద్ద న్యూసెన్స్ గా ఉంది. నన్ను ఈ గదిలోకి వెళ్ళి పడుకోమంటారు. అక్కడ సింధు రోజుకో కలర్ చూపిస్తుంది. అసలు ఈ సింధుని ఇక్కడే వదిలేసి నేను సిటీకి చెక్కేస్తే ఇది బెటర్. అప్పుడు నేను ఏం చేయాలి? ఒరే మనవడా, నిన్ను చూస్తే జాలేస్తోందిరా. కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కున్న కుర్రాడు ఫోన్ చేసుకుందామంటే టాక్ టైం లేదన్నట్టుగా ఉంది. ఇవాళ నీ భయం పోగొట్టి నిన్ను నీ భార్యని ఏకం చేసి తీరాలని నేను నీ నాన్నమ్మ డిసైడ్ అయిపోయాం. బ్యాటరీలు వేస్తే తప్ప రేడియో పాడదు. నేను నీ బాడీలో ఉంటే తప్ప నీకు డేర్ రాదు. పద లోపలికెళ్దాం. సింధు, మనోడా ఆగరా, ఆగు. నాకింతవరకే ఎంట్రీ. ఇక తర్వాత నీ బాధ ఏదో నువ్వు పడు, నే వస్తా. నేను అసలు లోపలికి ఎలా వచ్చాను?
వామ్మో. రామ కుక్క తోక వంకర, ఎంత సవర్ తీసినా వంకర వంకరే. మను ఏంటి ఇవాళ చాలా డేరింగ్ డాషింగ్ కనిపిస్తున్నావు. చేతికి పూలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు అర్థమైంది. చాప అక్కడ ఉంది. పులివు. తీసుకో చాప మ్మ్. ప్లీజ్. దిండు. గుడ్ నైట్. ఒరే 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 ఊరి నీ దుంప తెగ. ఇప్పుడు సిగ్గుపడి ఏం ప్రయోజనం? వాడి ముందు ఏదైనా సిగ్గుపడితే కాస్త ప్రయోజనం ఉండేదేమో. నిన్ను నేను వినపడను కనపడను కదా, అరణ్యరోదన. ఎందుకు రా నవ్వుతావు? పాపం వాడు ఎంత బౌలింగ్ వేసినా వికెట్ పడడం లేదు. పాపం ఏక్ ఐడియా జిందగీ మార్చినట్టు ఏక్ బ్యాచిలర్ పార్టీ వీడికి జిందగీ మార్చేసింది. రేయ్ నువ్వేం టెన్షన్ పడకు. మేము ఇందాకే మీలాంటి కపుల్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ దూరం చేయడానికి గూగుల్లో కొన్ని టెక్నిక్స్ చూసాం. యా వాటిలో కొన్ని ఇవాళ మనం అమలు కరంగే. అన్న నీకు నేను 200 బాకీ ఉన్నాయి నాకు తెలుసు, కానీ నాకు ఇవాళ 2 స్పెషల్ కిల్లి కావాలి. బాకీ క్లియర్ చేసి తీసుకెళ్ళు. అన్న నువ్వు ఇలా హాతిస్తే నేను కిదర్ చేతే హాయ్, నా ఫ్రెండ్ ముందు నా ఇజ్జత్ పోతుంది హాయ్. కాబట్టి నువ్వు నాకు 2 కిల్లీలు దేనా హై. తప్పదు. నీ కాళ్ళు కాదు హై, నీ చేతులు కాదు హై, నీ గెడ్డం కాదు హై. ఆగు, నీకేం కావాలి? 2 స్పెషల్ సుగంధ కిల్లీలు ఆ టైపు. సరే కట్టిస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయి. థ్యాంక్స్ అన్న, ఎంతసేపు అన్నా ఇక్కడే వెయిట్ చేస్తుంది. సరే నువ్వు కట్టు. షటిప్పు. నోరు తెరుజీ. రేయ్ షట్టిప్పురా. మూకోలోజీ. షట్టిప్పురా. నీది నోరు తెరు. ఆపండి. నన్ను ఇరిటేట్ చేయకుండా 1 by 1 అడగండి. అది కాదు మను, నువ్వు షర్ట్ విప్తే టంటడాయ్ నీకీ తాయెత్తు కడతా. తాయిత్తా ఇదెందుకు? ఇది ఫకీర్ పీర్ సాహిబ్ ఇచ్చాడు. ఆయన ఎంత ఫేమస్ తెలుసా? పోయినేడాదే మా రమేష్ గారికి తాయెత్తు కట్టగానే పెళ్ళైపోయింది. కాబట్టి నీకు ఈ తాయెత్తు కట్టుకుంటే కామోజాతే. అలాగే నోరు తెరిచావనుకో ఈ 2 ముక్కలు నోట్లో పెడతాయి. ఏంటది? బాడ్ ఫ్రై, పావురం మాంసం. మగాడు పావురం మాంసం తిని బెడ్ పైకి పోతే క్యా హోతే మాలం. ఏం జరుగుతుంది? నాకు కూడా తెలియదు, రేపు పొద్దున నీది వచ్చి చెప్పాలి. రేయ్ ఇది ఫైనల్ అట్రాక్షన్, సుగంధ శృంగార కిల్లి. ఈ కిల్లి నువ్వు ఒకటి తిను, ఇంకొకటి వదినతో తినిపించు. ఆ తర్వాత చూడు నా స్వామి రంగా. ఒరేయ్ మీరు తెలిసి తెలియని ఎక్స్పెరిమెంట్లని నా మీద చేస్తున్నారేమో అని అనుమానంగా ఉందిరా. అలా ఏం కాదురా మను, నువ్వేం టెన్షన్ పడకు. మేం నీ వెల్ విషర్స్, నీకు ద్రోహం చేస్తామా? యూ ప్రొసీడ్. రేయ్ చొక్కా విప్రా, నీకు తాయెత్తు కట్టాలి. ఓకే మామా ఆల్ ది బెస్ట్. మామా ఆల్ ది బెస్ట్. ఏ
ఏంటి సంగతి? బండి జోరు మీద కనిపిస్తోంది. గేర్ మారిస్తే జోరు పెరుగుతుంది డార్లింగ్. నువ్వు గేర్ మార్చినా రూట్ మార్చినా నా ఒపీనియన్ మారదు. మార్చగలను డార్లింగ్. చిచ్చి, హలో, అంత ఎక్స్పెక్ట్ చేయకు డార్లింగ్. వెయిట్ ఎ మినిట్. ఏంటిది? సంథింగ్ స్పెషల్. కిళ్ళి తింటేనే తెలుస్తుంది దీని మజా. టేక్ ఇట్. బాకీ తీర్చే పద్ధతి తెలియదు గాని శోభనం కిల్లి కావాలరా నీకు? జర్దా కిల్లి కడుతున్నాను, దెబ్బకి శోభనం కాస్త జోక్ అయిపోద్ది చూడు. ఏంటది? ఓ, తినాలా? ఛీ! ఛీ! మను, సంథింగ్ స్పెషల్ అంటే ఇదేనా? ఇదే సంథింగ్ స్పెషల్. గుడ్ నైట్. ఒరి 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 మను, ఓ నీ దుంప తేగ. సంథింగ్ స్పెషల్ అంటే ఇదే. మా ప్రయత్నాలే రేటు, కనీసం మాటా పులికైనా ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ అయిపోయాడు. గోండా గోండా. వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా చేంజ్ ఉంటారు. రాత్రిపూట వాంతులు, పొద్దున్నే ఆసనాలు. పెళ్ళంతో కాపురం మాత్రం ఉండదే. ఎప్పుడు బాగుపడతారో ఏమో. వాంతుల సౌండ్ నీకు కూడా వినిపించిందా? నాకే కాదు, ఊరందరికీ వినపడింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటా? అదో పెద్ద స్టోరీ నానమ్మా. బ్రీఫ్ గా చెప్పాలంటే ఒక కిళ్ళి నిన్న రాత్రి నా జీవితాన్ని మార్చేసింది. పెళ్ళంతా కాపురం చేయడం మానేసి కిళ్ళీలతో సాహసం చేస్తున్నావా? విధి నానమ్మా, విధి. దీన్నే విధి అంటారు. దీన్ని కాఫీ అంటారు, దీన్ని వేడిగా తాగుతారు. తీసుకా. రాను రాను రాజుగురం గాడిదైందని నిన్ను చూసే రాసుంటారు. ఈ ముసల్దానికి సిచ్యువేషన్ అర్థమై చావదు. హలో హలో, మై పని బాత్ కర్తే. రాత్రి ఏమైనా జరిగింది? నువ్వు వస్తే జరుగుతాయి. ఆ? క్యా? నీకీ బాడీలో బోన్స్ కొంచెం పక్కకి జరుగుతాయి. అంటే సక్సెసా? నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదా? పిచ్చ హ్యాపీగా ఉన్నాను రా. నువ్విచ్చిన జర్దా కిళ్ళి ఎఫెక్ట్ కి నాకింకా తల తిరగడం తగ్గలేదు. ఒరే, ఒక్కసారి నాకు కనపడరా ప్లీజ్ రా. ఆన్లో అయిపోయా ప్లీజ్ రా, ప్లీజ్ రా. నేను ఈ వారం మొత్తం బిజీ హై, వచ్చే వారం కనబడతా హై. బాయ్. సచ్చినోడు. సింధు, నువ్వు చెప్పిన వస్తువులన్నీ ఊర్లో దొరుకుతాయో దొరకవో? ట్రై చేయడంలో తప్పులేదు కదా.
ఈ మధ్య పల్లెటూరులో కూడా మంచి మంచి కాస్మెటిక్స్ దొరుకుతున్నాయి. అక్కడే కాస్మెటిక్స్ ఏనా ఇంకేమన్నా? భయ్యా ఆప్ తోడా ఇది రావో ఆవో ఆవో భయ్యా ఇది రావో ఏంటి కిల్లీమంటే నీకు ఏమిస్తాయి నీకు ఏమి అడిగి నీది ఏమి ఇచ్చింది? మనోళ్ళే దా ఏంట్రా గొడవ కొడుతున్నారా? చూడు చిలకమ్మ బాకీ తెచ్చమని అడిగితే కొడుతున్నారు వీళ్ళు. అసలు ఏం జరిగింది చెప్పు ముందు. వీడిని నిన్న 2 సుగంధ కిల్లీలు కట్టిమంటే డబ్బులు బాకీ ఉన్నానని చెప్పి జర్దా కిల్లీలు కట్టాడు. ఓహో, అయితే కిళ్ళీల ఎపిసోడ్ మీదేనన్నమాట. నీకు సిగ్గులేదు? ఎందుకలా నవ్వుతావ్? మీరు మనుకి నిజమైన ఫ్రెండ్స్ అయ్యుంటే మీరు ఇలాంటి కోత పనులు చేస్తారా? ఒరేయ్, సంసారం అన్నాక మొగుడు పిల్లల మధ్య 190 ఉంటాయి. మధ్యలో మీకెందుకురా గడ్డు అవుదా కుక్కల్లాగా? అసలు మనుకి నాకు డిఫరెన్స్ రావడానికి మీలాంటి ఫ్రెండ్సే కారణం. చిచ్చి పరచులకమ్మా. రా పోదాం. కమ్యూనికేషన్ లో ముఖ్యమైనది ఎదుటి వాళ్లతో సూటిగా మాట్లాడటం. సూటిగా మాట్లాడడం నీకు రావాలంటే సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడడం నేర్చుకో. అమ్మో, నాకు భయం. అదే వద్దు. నువ్వు సొసైటీలో పైకి వెళ్ళిన కొద్దీ పెద్ద పెద్ద వాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ ప్లీజింగ్ గా మాట్లాడితే నువ్వంటే గౌరవం ఉంటుంది. ప్రస్తుతానికి నాతో మాట్లాడు. అలా భయపడితే ఎలా? సరే, ముందు 1 నిమిషం డైరెక్ట్ గా చూడు, తర్వాత మాట్లాడదు గాని. పద సింధు, దాని సంగతి తేల్చేయాలి. ఓసరి దుంప తెగ నీ కళ్ళల్లో పొడి చేయాలి. అసలు ఈ మను ఫ్రెండ్స్ కి మేనర్స్ తెలీదు, సోషల్ బిహేవియర్ తెలీదు. ఒకరు జద్దాకిళ్ళి తినిపిస్తారు, ఇంకొకరు డైరెక్ట్ గా ఇంటికే వచ్చి లైన్ వేస్తారు. చిచ్చి. చిలకమ్మా, నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇలా ఒక ఆడది నీ ముందే నీ మొగుడికి లైన్ వేస్తుంటే నువ్వేం చేస్తావు? నేనా? ఓసిని దుంప తెగ. సింధు, నీకు నీ భర్తకి మధ్య ఏమైనా ఉంటే అది నీ సమస్య. నాకు మనుకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కానీ మా మధ్య ఉన్న రిలేషన్ గురించి కానీ నీకేం తెలుసు? నీకు నీ భర్తను అర్థం చేసుకోకపోవడం, అతనితో కాపురం చేయటం చేత కాక ఇతరుల్ని బ్లేమ్ చేయటం సరైన పద్ధతి కాదు. అబ్బో, దాని మాటలే పట్టించుకోక సింధు. దానికి కొంచెం పిచ్చుంది. అది 9వ తరగతి కూడా పాస్ కాలేదు. అట్ట ఇంకదలా వాగద్దంతే. సిటీలో పుట్టి పెరిగినా నీకు మేనర్స్ బిహేవియర్ తెలియవు. ఆయన నీతో కలిసి బతకడం కష్టం అనిపిస్తుంది. ఇవాల్టి నుంచి నేను నీతో మాట్లాడు, నువ్వు ఉన్న గదిలోకి రాను. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నది సామెత. అలా ఉందయ్యా నీ నిర్వాకం ముసలాయన. దానికి నన్ను అడిపోతుంటావేంటి? ఇదంతా నీ వల్లే జరుగుతోంది. ఆ సింధుకి మొగుడు మీద కోపం వచ్చింది, మున్నిని చూస్తే మండిపోతోంది. నువ్వు మాట్లాడకుండా ఉంటే కాసేపట్లో గొడవ అంతా సద్దు అడిగేది. కానీ నువ్వేం చేశావు? అది కదే, ఆ మున్ని సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఆ పిల్ల చేత సమాధానం చెప్పించాను. పైగా ఆడ కూతురు కదా. నీ మనవరాలు కూడా ఆడకూతురే. ఇదిగో,
నీకొక విషయం చెప్తున్నాను, నువ్వు మొహమాట పడి లాభం లేదు. వెళ్ళి ఆ మనుగాళ్ళలో పర్మనెంట్ గా తిష్ట వేసేసాయి. వాడిలో ఉన్న మొహమాటం భయం అన్ని పోగొట్టేసి నీ దిక్కుమాల బుద్ధులన్నీ నేర్పించి చావు. అబ్బబ్బబ్బా, బతుకున్నంతకాలం వేపుకు తిన్నావు. నేను చచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే నువ్వు. సరే చూడు, నువ్వు చెప్పిన ప్రకారంగానే వెళ్లి వాడి బాడీలో తిష్ట వేస్తా. నువ్వు పిలిచిన పలకను, వెనక్కి రాను, తర్వాత నీ ఇష్టం. రాకపోయినా ఏం నష్టం లేదు, గొడవలు పొద్దు. ఏంటే నువ్వు అక్కడేం చూస్తున్నాను నేను? ఏం కూర్చావు? నేనేమన్నానయ్యా? వాడి కాపురం చక్క పెట్టమన్నాను అంతేగా. అలా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఓసి నీ మొహం మండ ముక్కు పుడకేది. నువ్వంతా ఫుల్ గా అలంకరించుకుంటేనే నీ మొహం చూడలేక చూస్తున్నాను. ఆ ముక్కు పుడక లేకపోతే ఎలాగా? పెట్టుకు చావు. నిన్ను ఏడీనా ముసలోడికి రాను పైచి ఎక్కువైపోయింది. చెప్తాను. మనవడా, ఈసారి మన దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది, తట్టుకో. ముసలి ఎక్కడ తెచ్చావే? ముసలి, నీ అమ్మ గడుపు కాల ఎక్కడ తెచ్చావే? రైట్ ముసలి, తొందరగా రా. రేయ్, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? ముసలి అంటున్నావు? నేను నీ మొగుడినే కదా, అలా పిలిస్తే తప్పేంటి? నేను ముసలోనేగా. ఓహో, అదా విషయం. సరే, ఎందుకు పిలిచావో చెప్పు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఎవరైనా పడుచు పిల్లని పిలిపించు. దేనికి? ఉసేయ్, నా ఒళ్ళు పట్టడానికి. పడుచు పిల్ల చేతులు పడితే ఒళ్ళంతా జిల్లంటుందే. నీకా మజా తెలీదులే గాని అర్జెంటుగా పిలిపించు. మనుగడ రూపంలో దూరింది ఇలాంటి పిచ్చి పనులు చేయడానికా? ఉసేయ్, ఇదంతా డ్రామానే. నమ్మొచ్చా? నన్ను నమ్ము. మనుగాడి ఫ్రెండ్ మున్ని ఉందిగా, అమ్మని పిలిపించు. సరే.